బీవీకే జనరల్ మేనేజర్ ఎనగళ్ళ శ్రీనివాసరావు గారు. అట్నే ఇప్పుడు బీవీకే వైస్ చైర్మన్ పోతినేని సుదర్శన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అట్నే బీవీకే ట్రస్ట్ కార్యదర్శి నున్న నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మొత్తం మన ఐసోలేషన్ కేంద్రాన్ని జయప్రదంగా నడిపించడం కోసం ఒక ముఖ్య పాత్ర వహించినటువంటిది డాక్టర్ల బృందం. వారికి నాయకుడిగా ఉన్నటువంటి డాక్టర్ రవీంద్రనాథ్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్నే డాక్టర్ కొల్లి అనుదీప్ గారు బహుశా వచ్చిన డాక్టర్లందరిలో కన్నా ఎక్కువ సార్లు మన ఐసోలేషన్ కేంద్రానికి వచ్చి మన రోగులందరినీ పరీక్ష చేసిపోయినారు. దాదాపుగా ఉదయం ఒక డాక్టరు, సాయంత్రం ఒక డాక్టరు చాలా రోజులు వచ్చారు. కానీ ఎక్కువ సార్లు వచ్చింది డాక్టర్ అనుదీప్ గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ మనకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఒక మంచి ఊపిచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించే దానికోసం పనిచేశారు. వారిలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు వైవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అట్నే ప్రారంభం నుంచే ఫుడ్ ఏర్పాట్లు మేము చూస్తాము. పైగా మేము ఇంతవరకు ఏ సంఘంతో కోయిలేషన్ కాలేదు. ఒక్క బీవీకే తోటే మేము జాయింట్ ఈ వెంచర్ దగ్గర ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఒక పెద్ద సహకారాన్ని దీనికి అందించినటువంటి సత్యసాయి సేవా సంస్థ సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్నే ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నాగేశ్వరరావు గారు ఏ పూట కాపూట ఏం అవసరం ఉన్నా మనమేంటి, మన అవసరాలు ఏంటని చెప్పేసినని ఈ కేంద్రం బాధ్యత నాది అనేటట్టుగా మొదటి నుంచి చివరికంట పనిచేసినటువంటి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బండి నాగేశ్వరరావు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బండి నాగేశ్వరరావు గారు. రండి నాగేశ్వరరావు, రండి మీరు రావాలా. అట్లాగే చేతన ఫౌండేషన్ పశుపతి రంగారావు గారు, వారు మనకి చాలా సహాయం చేశారు. చేతన ఫౌండేషన్ రంగారావు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్నే మనకి దానం ఇచ్చినటువంటి దాతల సంస్థలలో యూటీఎఫ్ ఒక పెద్ద సంస్థ. యూటీఎఫ్ వైపు నుంచి వారి ప్రతినిధిగా సురేష్ గారు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జేవీవి వైపు నుంచి ఎల్వి రెడ్డి గారిని వేదిక వైపు రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు రండి. టీఏపీఆర్ఏ ఈ సంస్థ తరఫున రిటైర్డ్ అండ్ పెన్షనర్ ఉద్యోగుల సంస్థ తరఫున కళ్యాణం నాగేశ్వరరావు గారు వచ్చారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కళ్యాణం నాగేశ్వరరావు గారు. అట్నే ఇదే సంస్థలో మరో విభాగమైనటువంటి రంగయ్య గారు, రాష్ట్ర నాయకులు ఎం రంగయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్నే ఎన్ఆర్ఐ ఫౌండేషన్ రామకృష్ణ గారు వచ్చారు. బ్రోణాల రామకృష్ణ గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా మనకు సహాయం చేసినటువంటి సంస్థలు మనం పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబంధ ఫౌండేషను, అట్నే ఎక్సెల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జయశ్రీ గారు, వారి తరఫున రూపా రుక్మిణి గారు వచ్చారా. అట్నే టీడీఎఫ్ తరఫున రాజశేఖర్ గారు, స్తంభాద్రి సేవా సమితి తరఫున నరసింహరావు గారు వస్తున్నారు. ఖమ్మం సిటీ బిల్డర్స్ అసోసియేషన్ కృష్ణమోహన్ గారు వస్తున్నారు. అట్నే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉన్నారు. ట్రస్సా సభ్యులు ఉన్నారు. వీరితో పాటు పెద్దలు డాక్టర్ బత్తినేని వెంకటేశ్వరరావు గారు మనకి చాలా సహాయం చేశారు. చాలా దాతల వైపు నుంచి
పెద్ద సహాయం అందించారు. బత్తినేని వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. వీరితో పాటు మరో పెద్దలు కామెడీ రాయల వెంకటేశ్వరరావు గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్నే బీవీకే ట్రస్టు సభ్యులైనటువంటి బండి రమేష్ గారు వేదికపైకి రావాలి. బూక్యా వీరభద్రం గారు, బీవీకే ట్రస్టు సభ్యులు బూక్యా వీరభద్రం గారు వేదికపైకి రావాలి. బీవీకే ట్రస్టు సభ్యులైనటువంటి హైమావతి గారు వేదిక మీదకి రావాలి. బీవీకే ట్రస్ట్ సభ్యులైనటువంటి సరళ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీంతో పాటుగా బీవీకే మేనేజింగ్ కమిటీ వీడిఎంవి ప్రసాదరావు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రండి, కనీసం పరిచయం అయిన రండి సార్. వీడిఎంవి ప్రసాదరావు గారు, అట్నే రామారావు గారు, రామారావు గారు, పెద్దలు రామారావు గారు, మేనేజింగ్ కమిటీ, రోజువారీ భోజనాలు వంటశాల మొత్తం మేనేజింగ్ కమిటీ. అట్నే వెంకట్రావు గారు, జాను గారు, అట్నే అఫ్జల్ గారు, ఈ తర్వాత శ్రీమన్నారాయణ గారు 3 వైపుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. బీవీకే మేనేజింగ్ కమిటీ వైపు నుంచి, ఈ ఐసోలేషన్ సెంటర్ చూసేటువంటి బాధ్యతల్లోనూ, తర్వాత జేవీవి వైపు నుంచి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. రండి శ్రీమన్నారాయణ గారు. బీవీకే మేనేజింగ్ కమిటీలో మరో సభ్యులైనటువంటి వాసిరెడ్డి వీరభద్రం గారు, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు మన ఐసోలేషన్ కేంద్రానికి సంబంధించి ఇది ముగింపు సమావేశం కాదు. ఈ సెకండ్ వేవ్ కొంత తగ్గింది. ఇప్పుడు తాత్కాలికంగా మన పేషెంట్స్ రావడం బాగా తగ్గిపోయింది. మళ్ళీ పేషెంట్స్ 3వ వేవ్ వస్తేనో లేకపోతే రేపు డెల్టా వేవ్ అంటున్నారు, రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏమైనా రేపు రాబోయే కాలంలో మళ్ళీ పేషెంట్స్కి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దీన్ని నడపడం కోసం మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికపై ఉన్నటువంటి డాక్టర్ల బృందం మరియు బోడపూడి విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ వైస్ చైర్మన్ సుదర్శన్ గారు, కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి ఈ ఐసోలేషన్ సెంటర్కి అన్ని రకాలుగా మేమున్నాం, మీ వెనకాల మేమున్నాం, మీరు నడపండి అని ప్రోత్సహించి దాదాపుగా ఈ 2 నెలల పాటు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి స్వచ్ఛంద సంస్థల యొక్క అధ్యక్ష కార్యదర్శులు మరియు అధినేతలు, మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి వేదికమైన ఉన్నటువంటి పెద్దలు మరియు మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మనం కోవిడ్-19 మొత్తం ప్రపంచంలో మానవాళికి సవాలుగా మారినటువంటి సందర్భంలో దానికి మన దేశం కూడా ఏమీ అతీతం కాదు. అలా ఉన్నటువంటి సందర్భంలో దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి వచ్చేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో
ఒక ప్రజాతంత్రవాదులుగా, ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళంగా ప్రజలకు మనం ఏ రకమైనటువంటి సహాయాన్ని చేయగలం, ఈ మహమ్మారి నుంచి ప్రజల్ని మనం ఎంతవరకు మనం వాళ్ళని రక్షించేదానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం ఒక ప్రయత్నం చేద్దాము అనేటటువంటి దీంతో బోడపూడి విజ్ఞాన కేంద్రం ఒక ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని మే 12న ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభంలో అనేక మంది పెద్దలు దీనికి ఒక రూపాన్ని ఇచ్చి దీన్ని ఎలా నడపాలి, విజయవంతంగా దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి దాంట్లో బోడిపూడి విజ్ఞాన కేంద్రానికి అన్ని రకాలుగా అండగా మేముంటామని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ముందుకు రావడం జరిగింది. వారి యొక్క ప్రోత్సాహంతో ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ పట్టణంలో మనం ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని స్థాపించుకోవడానికి ప్రాతిపదిక ఏర్పడింది. పొన్నం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐసోలేషన్ కేంద్రం మనం బయట నుంచి అంత సహకారం ఇచ్చినా లోపల నుండి ప్రత్యక్షంగా పనిచేసిన వాళ్ళు సిస్టర్ విజయ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్నే ఫార్మా డి సిస్టర్ డాక్టర్ నౌషీన్ వాళ్ళిద్దరిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్నే రూపా గారు రండి, వేదిక మీదకి రండి. రండి సిస్టర్స్. తర్వాత ఈ వాలంటీర్ల సంఘానికి మొత్తం ఈ వాలంటీర్ల బృందానికి నాయకుడిగా పనిచేసినటువంటి మేరుగు సత్యనారాయణ గారు వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్నే వాలంటీర్ల బృందంలో మరో నాయకులు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీర్ వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజుకి మన ఐసోలేషన్ కేంద్రంలో 203 మంది మన దగ్గర నుంచి వైద్య సేవలో తీసుకొని స్వస్థతతోటి బయటికి పోయినారు. వీళ్ళల్లో మనం 21 మంది పేషెంట్లని మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాం. ఇది మన ఐసోలేషన్ కేంద్రం కేవలం ఇది ట్రీట్మెంట్ సెంటర్ కాదు అని చెప్పేసి డాక్టర్ల ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళని మన రవీంద్రనాథ్ గారి సలహాలతోటి 21 మంది పేషెంట్లని గవర్నమెంట్ హాస్పిటల్కి, ఒక 4 పేషెంట్ని ప్రైవేట్ హాస్పిటల్కి పంపాం. మన ఇది అదృష్టం అని అనుకోవాలో లేకపోతే మన సేవలు అనుకోవాలో ఏమని అనుకోండి, మన ఐసోలేషన్ కేంద్రానికి వచ్చిన వాళ్ళు ఒక్క మరణం కూడా లేదు. ఇది మన డాక్టర్లకి అట్నే మన సిస్టర్లకి ఈ గౌరవం దక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక విషయం మనం గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే, మన ఐసోలేషన్ కేంద్రం పెట్టాలని చెప్పేసినని నిర్ణయం తీసుకున్న తర్వాత మొదట విజయవాడ వెళ్ళాం. అక్కడ కేంద్రం ఎట్లా నడుస్తుంది ఏంటి మొత్తం పరిశీలించి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసే లోపలనే మనం దీనికి పర్మిషన్ కోసం డిఎంఎండ్హెచ్ఓ దగ్గరికి వెళ్ళాం. వారి దగ్గరికి వెళ్తే మీరు కలెక్టర్ని కలవండి అని అన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారికి ఓ మెమోరాండం ఇచ్చాం. కలెక్టర్ గారు మన మెమోరాండం మీద ఎండార్స్ చేస్తూనే ఆయన గారు అన్న మాట ఏమిటి అంటే, మీ కేంద్రం నడవదు, మేము ఇప్పటికి 250 మందితోటి బెడ్స్ ఏర్పాటు చేసి ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశాము, కానీ మా దగ్గర 20 లోపు ఉన్నారు, మా దగ్గర రావటం లేదు, మీ దగ్గరికి ఎవరు వస్తారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆ తర్వాత మన ఐసోలేషన్ కేంద్రం పెట్టిన తర్వాత మన ఆదరణ మనం 40 బెడ్స్ తోటి దీన్ని మొదట ఏర్పాటు చేసాం. తర్వాత 100 బెడ్స్కి దీన్ని ఎస్టాబ్లిష్ చేసామన్నమాట, పెంచాం. కానీ ఈ 40 బెడ్స్ తోటి మనం నిర్మల హృదయ దగ్గర ఏర్పాటు చేసిన తర్వాత ఒక 7-8 రోజుల పాటు మనకు బెడ్స్ చాలక మా దగ్గర ఖాళీ లేదు అని చెప్పేసి కొంతమందిని వెనక్కి పంపించాం. ఈ స్థితిలో ఇంకా మనకి అవసరం అవుతుంది అని చెప్పి మళ్ళీ తర్వాత బెడ్స్ తెప్పించాం. కానీ ఈ లోపల నిర్మల హృదయ కేంద్రంలోనే మన ఐసోలేషన్ సెంటర్ నడుస్తున్న సందర్భంలో మన ఐసోలేషన్ సెంటర్ని ఎట్లా ఖాళీ చేయించాలా, దీన్ని ఎట్లా లేకుండా చేయాలా, ఈ ప్రయత్నాలు కూడా నడిచాయి. 2 సార్లు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసు నుంచి మీ సెంటర్ ఖాళీ చేయించాలని చెప్పేసి మనకి ఫోన్లు చేయటం మాత్రమే కాదు,
స్వయంగా అంబులెన్సులు తీసుకొని మన సెంటర్కి వచ్చారు. వీళ్ళందరూ మా అంబులెన్స్లు ఎక్కించండి, మా సెంటర్ తీసుకుపోతాం, లేదనుకుంటే మేము ఇళ్ళ తీసుకుపోయి దించుతాము అని చెప్పేసి నన్ను అన్నారు. అంటే వాళ్ళు వస్తారంటే తీసుకుపోండి, మేము వద్దను అని చెప్పేసి మనం చెప్పాం. వాళ్ళందరిలో లోపలికి వచ్చి మీరు రండి అంటే ఎవరో మేము రామన్నారు. ఆ తర్వాత మేము పోలీసుని తీసుకుపోతామని చెప్పేసి బెదిరించారు. అయినా ఒక్కళ్ళు కూడా మన దగ్గరికి బెదిరిపోవటానికి కూడా సిద్ధంగా కాలేదు. మన సెంటర్ జయప్రదంగా నడవడానికి కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యులు, దాన్ని చూసినటువంటి డాక్టర్లు, ఈ మొత్తం బృందం, దీంతోపాటు ఇందాక మన సార్ చెప్పినటువంటి స్వచ్ఛంద సంస్థలు, దాతలు, విడివిడిగా కూడా దాతలు చాలామంది స్పందించారనమాట. ఇంకా మాకు తెలవలేదే ఇక్కడ కేంద్రం నడుస్తున్నట్టు అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విషయం తెలవంగానే వచ్చి దానం చేసినటువంటి దాతలు కూడా చాలామంది ఉన్నారు. ఏమైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరి సహకారంతో ఈ కేంద్రం నడిచింది. డాక్టర్ల బృందంలో ప్రధానమైనటువంటి బాధ్యత వహించినటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ వెల్మంచిలి రాధాకృష్ణమూర్తి గారు, కుమారుడు డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఇప్పుడు మీ ముందు మాట్లాడతారు. వేదిక మీదున్న ఆత్మీయులు, వేదిక కిందున్న ఆత్మీయులు అందరికీ అభినందనలు. వేదిక మీదకి నేను అనుకోవటం వివిధ సంఘాలకి బాధ్యులుగా ఉన్న వాళ్ళని పిలిచారు. కానీ వేదిక మీదున్న, వేదిక కిందున్న, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కృషి ఇప్పుడు జరిగిన మన సక్సెస్ స్టోరీలో అందరి భాగస్వామ్యం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా శ్రీశ్రీ గారు అన్నట్టు తాజ్మహల్ కట్టింది ఎవరు కాదు, రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అనేది ముఖ్యం అని. ఇక్కడున్న మా విజయమ్మ, అక్కడున్న మా వాలంటీర్లు, వీళ్ళు అసలైన దీని సక్సెస్కి బాధ్యులు అని నేను అనుకుంటాను. ఆర్థికంగా చాలామంది ముందుకొచ్చారు, చెప్పారు పెద్దలు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళని ఏమి తక్కువగా అని అంటలేదు. కానీ నిత్యం ఒక కోవిడ్ రోగుల మధ్యలో కలిసిమెలిసి మూర్తి ఒక గుడ్డ అడ్డం పెట్టుకుని వాళ్ళతో కలిసి రోజు 24 గంటలు పనిచేయటం అనేది సాహసం, ధైర్యం కాదు, కొంత త్యాగబుద్ధి అవన్నీ ఉన్నవాళ్లే చేయగలుగుతారు. ముఖ్యంగా వాళ్ళందరికీ మా తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కమిటీ సుదర్శన్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ ముందుగా నమస్కారం. ఖమ్మంలో నడపడానికి ఎలా అనేటటువంటిది ఆలోచన చేశాము. కొన్ని చర్చలు అవి జరిగినాయి. వాస్తవంగా చెప్పాలి అనంటే ఐసోలేషన్ కేంద్రం అంటూ ఒకటి ప్రారంభించిన తర్వాత మళ్ళీ దాన్ని సక్రమంగా నడపడంలో ఎక్కడ ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, కరోనా రోగులు సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కొంతమంది డాక్టర్లతోని మాట్లాడినప్పుడు ముందుగా ఒక్కొక్కసారి పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, వచ్చినప్పుడు ఊహించినటువంటి ప్రమాదాలలాగా కూడా ఉంటా ఉన్నాయి అని చెప్పారు. అంటే పేషెంట్లను చేర్చుకున్న తర్వాత అకస్మాత్తుగా జరిగేటటువంటి ఇది కూడా ఉంటా ఉంది అని. అయినా మనకు ఇంతమంది డాక్టర్ల పెద్దల సహకారం ఉంది, లభిస్తుంది. మాట్లాడలేదప్పటికీ చర్చించిన తర్వాత పొన్నంగారు చెప్పినట్టుగా దీన్ని ప్రారంభించడానికి అవసరమైన మౌలిక వసతులు ఇవి సమకూర్చుకోవడం కోసం బయ్యన బాబు గారు, వైవి గారు, సత్యసాయి సుధాకర్ గారు సేవా సంస్థ, బండి నాగేశ్వరరావు గారు అందరితోని ఒక సమావేశం ఏర్పాటు చేశాము. తమ్మినేని గారు, మేము అందరము పాల్గొన్నాము. ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము, మీరు ఏ రూపంలో సహకరిస్తారు, ఎలా ఉంటుంది అని అంటే అసలు ఒక బూస్ట్, ఒక పేషెంట్లకి ఇమ్యూనిటీ ఎలా ఇది ఉంటుందో సమావేశంలో కూర్చున్న తర్వాత సుధాకర్ గారు చెప్పారు, భోజనాలన్నీ మావే, మేము మొత్తం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైవి గారు చెప్పారు, మంచాలన్నీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు, మీకు ఎంత ఇదైతే అంత మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాగేశ్వరరావు గారు వాళ్ళు మీకు ఇతర రకాల సహకారం
ఏమందివ్వాలంటే అది మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఓపెనింగ్ రోజు వాళ్ళ అపార్ట్మెంట్ ప్లాట్ నుంచి అక్కడ కొంతమంది దాతలను కూడా తీసుకొని వచ్చి చేయడము, అట్లాగే ఇంకా ఇతర రూపాల్లో మీకు ఏ రకంగా సహకరించాలన్నా మేము సహకరించడానికి సిద్ధంగా ఉంటామని నాగేశ్వరరావు గారు, బాబు గారు అట్లా అసలు అప్పటికప్పుడు ఒక ఏం పర్వాలేదు అనే ఒక భరోసా లభించింది. బోడిపేడు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గారు కాబట్టి నున్నా నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసింది కూడా. ఈ ఆత్మీయ సమ్మేళనం కొద్దిసేపట్లో ముగుస్తుంది. ఇది పూర్తయిన తర్వాత ఆత్మీయ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ భోజనం చేసి వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాధారణంగా ఒక కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇలాంటి ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇది ముగింపు కాదు. కరోనా ముగించట్లేదు కాబట్టి మనం కూడా ముగించే అవకాశం లేదు. ఇప్పటిదాకా జరిగిన దానికి సమీక్షించుకొని మళ్ళీ సెకండ్ వేవ్ కూడా పోలేదు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా జాతీయ స్థాయి రికార్డులో ఉంది. 12.6% ఖమ్మంలో పాజిటివ్ రేట్ ఉంది. ఇంకా పెరుగుతూ ఉంది. ఇది అఫీషియల్ రికార్డు ప్రకారమే. అన్అఫీషియల్గా ఇంకా అంతకంటే ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఖమ్మం జిల్లాలో ఇది ఉంది. ఇంకా మళ్ళీ ఇది తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. డెల్టా వేరియంట్ వస్తుందంటున్నారు, థర్డ్ వేవ్ వస్తుంది. కనుక మనం దీన్ని ఎదుర్కోవడం కూడా సన్నద్ధంగా ఉండాలి. అందుకే రేపు రాబోయే కాలంలో దీన్ని ఇంకా ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని కొనసాగించడానికి దీనికి మీ అందరి సహకారం అంటే కేవలం ఆర్థికపరమైన సహకారమే కాదు, ఇతర మీకు తెలిసినటువంటి పేషెంట్లు కానీ ఇలాంటి బాధితులను కానీ పంపించడం కోసం, అట్లాగే మీరు సహకారం చేయటమే కాదు ఇంకా సహకారం చేసే అవకాశం ఉన్న వాళ్ళందరితో సహకారం చేయించడం కూడా ఈ సమావేశం యొక్క ఉద్దేశం. అట్లా చేయాలని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఇది విజయవంతంగా మనం 2 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం సర్వీస్ చేసాం. ఈ విజయంలో అందరి పాత్ర 1800 రూపాయలు ఇచ్చినటువంటి చిన్న బాలుడు చేతన్ దగ్గర నుంచి దాదాపు పెద్ద స్థాయిలో ఇచ్చినటువంటి అందరి దాకా దీనికి అన్ని రకాలుగా సహకరించిన వాళ్ళు అందరిది కూడా ఈ విజయంలో పాత్ర ఉంది. అందుకే ఈ చాలా సంస్థలు సహకరించారు. మీరు ఇక్కడ సహకరించడమే కాదు, భవిష్యత్తులో మీ సంస్థలు చేపట్టేటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో బోడిపూడి విజ్ఞాన కేంద్రాన్ని కూడా భాగస్వామ్యం చేసుకోవాలని, మా సాయం కూడా తీసుకుంటే మేము కూడా సహకరిస్తామని చెప్పి కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఎక్సలెంట్ ఎంపవర్ సంస్థ తరఫున వాళ్ళ మెంబర్స్ రావాలి. అయితే జయశ్రీ గారు ఈరోజు విజయవాడ వెళ్ళినందున వాళ్ళ మెంబర్ ఇంకొకరిని పంపించారు, కానీ వారికి కూడా అర్జెంటు పని ఉన్నందున నన్ను మాట్లాడమన్నారు. ఈ సంస్థకి సంబంధించి కాలిఫోర్నియాలో ఎక్సలెంట్ ఎంపవర్ సంస్థకి సంబంధించి చారుగుండ్ల అయేషా గారు అట్లనే సంజయ్ గారు ఇద్దరు విజయవాడకు సంబంధించిన వాళ్ళు. 25 ఏళ్ళుగా వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. గత 5 సంవత్సరాలుగా వారు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ జాబ్స్ తర్వాత కొంచెం రిలాక్సేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలందరినీ సమీకరించి పిల్లల కోసమే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అట్లా వీళ్ళు పిల్లలతోటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి 500 మంది పిల్లలతోటి అసలు వృద్ధాశ్రమాలకు వెళ్ళటం, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి సేవా కార్యక్రమాలు నేర్పటం, ఇట్లా ఇక్కడ పిల్లలకి నేర్పడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ వరంగల్లో వాళ్ళ ప్రత్యేక కేంద్రం ద్వారా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అట్లానే ఆటిజం ఉన్న పిల్లలకి, అంటే మెంటల్లీ వికలాంగులుగా ఉన్న పిల్లలకి, తర్వాత మాటలు రాని పిల్లలకు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడాను అవేర్నెస్ కార్యక్రమాలు ఆడపిల్లలకి చేయటం, అట్లనే ట్రాఫికింగ్ ఆడపిల్లల్ని అమ్మేయటం, వాటి మీద కూడా వాళ్ళు పిల్లలకే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి పంపుతున్నారు. ఎక్కువగా ఆంధ్ర బేస్డ్గా చేసిన మన బీవీకేకి 30 బెడ్స్ అడగగానే ఇవ్వటం జరిగింది. వాళ్ళు నా ఫ్రెండ్స్ కావటం వలన ఇక్కడ స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు మేము నిర్వహించిన కవితలకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఇట్లా బీవీకే స్వచ్ఛంద సేవా కార్యక్రమం కరోనా ఐసోలేషన్ సెంటరు నిర్వహిస్తూ ఉంది, మీ వంతు సహాయంగా ఏమైనా చేయండి అనగానే 30 బెడ్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ బ్యానర్ తోటి వచ్చి ప్రొద్దున్నే విక్రమ గారిని అట్లనే పొన్నం గారిని వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, మాట్లాడి వెళ్ళారు. ఇదంతా కూడా చూసిన తర్వాత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించింది. అందుకని ముఖ్యంగా వారికి బీవీకే తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లనే వాలంటీర్స్కి అట్లా ఒకటే గుర్తు, కమ్యూనిస్టులు కానీ అట్లనే సేవా సంబంధించిన వాళ్ళు కానీ కష్టకాలంలో ప్రజలతోటి ఉన్నారు. అందుకు మరొకసారి ఆమె గారు చెప్పమన్న మాటలే చెప్తున్నాను. వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు.
మన సెంటర్లో వైద్యాన్ని పొంది ఆరోగ్యంగా ఇంటికి పోయినటువంటి బాలకృష్ణ వచ్చారు. వారు మీ ముందు మాట్లాడేదానికి వస్తున్నారు. బాలకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. ఇక్కడ వచ్చిన పెద్దలకు మరియు సభను అలంకరించిన అందరికీ నా యొక్క అభినందనలు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుని, నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ని. ఏంటంటే నా పరిస్థితి పాజిటివ్ రాగానే నాకు భయం వేసింది. ఏం చేయాలి ఏంటి, ఇంట్లో భార్య పిల్లలు, ఎక్కడ వెళ్ళాలి, ఒకటే రూమ్ ఉండేది. చాలా భయపడ్డాను. ఏం చేయాలనుకుంటే ఇలా నేను ఆటో తోలినప్పుడు ఇక్కడ చూశాను బోడపూడి విజ్ఞాన కేంద్ర ఐసోలేషన్ అని. సరే మనమైతే ఇంకెక్కడ వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడ వెళ్దామని వచ్చి సిస్టర్ని అడిగాను, మరి ఇలా ఫ్రీయా మేడం అంటే, ఏమైనా డబ్బులు కట్టాలంటే లేదు అదేం లేదని. లేదు మేడం, మీరు మంచిగా, నేను విన్నానా లేదా, మళ్ళీ అయిపోయాక ఐసోలేషన్ 10,000 20,000 అంటే ఎక్కడ కడతాను, మీరు కరెక్ట్గా వింటున్నారా, నా దగ్గర డబ్బులు ఏం లేవంటే, లేదు అదేం లేదు ఫ్రీగా నువ్వు వెళ్ళి చేరని నౌషిన్ మేడం చెప్పారు. నాకు చాలా ధైర్యం వేసింది అప్పుడు. అయితే ముందు నేను అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ ఈ ఐసోలేషన్ నడిపిన సహకరించిన దాతలకు అందరికీ, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనలు. ఏంటంటే మాకు అక్కడ ఎంత బాగా చూశారంటే మన ఇంటి వాళ్ళు కూడా చూడరు. ఫ్యామిలీ టైం పొద్దున్నే, ఇప్పుడు మీరు అందరు ఇచ్చారు ఏంటో తెలియదు, కానీ మేము పర్సనల్గా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, వేడివేడిగా లంచ్, తర్వాత డిన్నరు, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ జ్యూసు, జావా. అసలు ఇంట్లో కూడా మనం అన్ని రకాలుగా తినమండి. మళ్ళీ నేనేమో వెజిటేరియన్ అయినా సరే, మిగతా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు రోజు తప్పించి రోజు. కానీ ఇలా ప్రతి రకంగా మీరు ఎంతమంది దాతలు ఏమి ఇచ్చారో, కానీ ప్రూఫ్ ఏంటంటే మేమందరం, నాతో పాటు ఎంతో 10 మంది 15 మంది వరకు ఉన్నారు హాల్లో ఇక్కడ కానీ, నిర్మల వృద్ధి కానీ, మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇంటికంటే చాలా బాగా చూసుకున్నారు. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి లేదండి, ఎక్కడో వెళ్ళి లక్షలు పెట్టాలంటే. కరోనా అనగానే భయం వేసింది. మా ఇంటి దగ్గర తల్లి, మళ్ళీ వాళ్ళ కొడుకు, వాళ్ళు 20 లక్షలు పెట్టారు, చనిపోయారు వాళ్ళు. మా ఇంటి దగ్గర అంతా భయపడుతున్నారు. మరి ఎలాగా, మా మిస్సెస్ టెన్షన్ పడుతుంది, నువ్వు ఫోన్ చేయట్లేదంటే నాకు ఇక్కడ ఓపిక లేదు, నేనేం చేయాలి. ఒక పరిస్థితి ఎలా అయిందంటే ఇంకా నన్ను హాస్పిటల్కి పంపిస్తానన్నారు. ఇక్కడ మాతో కాదు అంటే, లేదు మేడం నా పరిస్థితి లేదు, నేను కట్టుకోలేదు అంటే, మళ్ళీ సిటీ స్కాన్ చేయించి అనుదీప్ సార్ వచ్చి చూసి, లేదు నువ్వేం బాధపడకో, ట్యాబ్లెట్లు వాడన్నారు. సో నాకు అందరికీ పాదాభివందనములండి. నేను మంచి కోలుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకృష్ణ. తర్వాత మనకి అన్ని రకాలుగా మేము ఉన్నాము అనేటటువంటి దీంతో దాదాపుగా 3 లక్షల వరకు సాయం చేసినటువంటి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి బోనాల రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నా నమస్కారములు. ఇది ప్రారంభానికి ముందు రోజు నేను రోటరీ క్లబ్ లిమ్ సెంటర్లో మీటింగ్ జరిగింది. ఆ రోజు సుదర్శన్ గారు, తమ్మిన వీరభద్రం గారు, మా టీం మెంబర్ వైఎన్ బాబు గారు, నేను నాగేశ్వర గారు అందరం కూర్చున్నప్పుడు మాలో తపన ఉంది. యాక్చువల్గా ఈ కరోనా రోజులోకి ఇంత పెరిగిపోతుంది, ఏం చేయాలి తపన ఉంది, ఏదో చేయాలని. కానీ ప్రతి మనిషికి ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన గుణాలు ఇస్తాడు భగవంతుడు. ఒక్కొక్కరికి ఒక క్యాలిబర్ ఇస్తాడు. కొంతమందికి శారీరకంగా పనిచేసే క్యాలిబర్ ఇస్తాడు, కొంతమందికి మానసికంగా పనిచేసే క్యాలిబర్ ఇస్తాడు. ఆ టైంలో మనం ఏదో చేయాలని ఆరాటం ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కానప్పుడు తమ్మిన వీరభద్రం గారు ఒక మాట అన్నారు, మీరు ఓన్లీ మాకు సహకరించండి, మొత్తం మా కార్యకర్తలు చేస్తారంటే. నేను అనుకున్నాను కదా, ఏంటి యాక్చువల్గా ఈ రోజులలో ఒక కరోనా వస్తే ఇంట్లో వాళ్ళే చూసుకోవట్లేదు, ఎంతసేపటికి సాధ్యమైనంత మటుకు చనిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంట్లో వరకు కరోనా వస్తే నువ్వు బయట ఉండు, ఎక్కడ ఉండి చెప్పి వాళ్ళు ఇంట్లో చల్లగొడుతున్న టైంలో అసలు ఎట్లా సాధ్యమవుతాను అనుకున్న టైంలో అసలు ముందు దీనికి బిల్డింగ్ ఓరియాలని అనుకున్నాం మేము. ఎక్కడ ఉండాలి వీళ్ళందరూ అంటే ఎంబడే అప్పుడు మా ముందే ఫోన్ చేశారు సాంబిరెడ్డి గారికి. సాంబశివరెడ్డి గారు ఎంబడే ఇమీడియట్గా మా బిల్డింగ్ వాడుకోమని చెప్పారు. అంటే ఈ రోజులలో అంత పెద్ద దయాద హృదయం ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లోనే ఉండనిచ్చే పరిస్థితి లేనప్పుడు
వారు ఆ బిల్డింగ్ మొత్తం వారికి ఇచ్చేశారు. తర్వాత వచ్చి బిల్డింగ్ ఇచ్చాక దీంట్లో బెడ్ లేదని చేసి ఎవరు సాయం చేయాలని, ఎవరు వాళ్ళకి సేవ చేయాలని అనుకున్న టైంలో ఇంతమంది కార్యకర్తలు వచ్చి చేస్తున్నంటే నాకు చాలా చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రారంభానికి ముందు రోజు మా మీటింగ్ రోటరీ లిమిటెడ్ జరిగినప్పుడు అసలు ఇది సాధ్యమైతే కాదని అనుకున్నాను. కానీ ఇంత మహత్తర కార్యక్రమాన్ని ఇంతమంది పేషెంట్ సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ బీవీకే విజ్ఞాన కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి మీ పాదాలకు వందనం చేస్తున్నాను. ఎందుకంటే డబ్బు ఇవ్వడం చాలా తేలిక, కానీ పని చేయడం అనేది చాలా కష్టమైన. ఎవరికి వాళ్ళు దాక్కున్న టైంలో ఇంట్లో దాక్కుంటున్నారు, బయటికి రాకుండా. ఒక సంవత్సరం నుంచి బయటికి రాకుండా, ఇంట్లోంచి బయటకు రాకుండా ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు, నా బంధువులు ఉన్నారు. ఏదో భయంతో వాళ్ళు అసలు బయటికి రాకుండా కొత్త స్థానం ఇంట్లో ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. సత్యసాయి ఖమ్మం సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సమాజ సేవ పట్ల అపారమైన అంకిత భావం ఉన్న విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి బీవీకే ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ఎవరైతే వచ్చారో అదృష్టవంతులుగా భావిస్తాను నేను. ఇట్లాంటి ఆత్మీయ సమావేశాలు ఇట్లాంటి సందర్భాల్లో జరగడం అనేది మనకు అంతకు మించిన ఆత్మసంతృప్తి మరొకటి లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మనం ప్రారంభించిన రోజుకి ఈ రోజుకి మనందరిలో ఒక తెలియని ఆనందం ఉంది. 200 మంది పేద ప్రాణాలు మనం కాపాడగలిగాము. అంతకంటే అదృష్టం ఏముంటుంది మానవ జీవితంలో? ఎటు వెళ్ళాలి వాళ్ళు 200 మంది, ఎటు వెళ్ళాలి ఆ పేదలు అనాథలు? మన ఐసోలేషన్ సెంటర్ కనుక స్టార్ట్ చేయి ఉండిపోతే ఈ 200 మంది పేద కుటుంబాల్లో సుమారుగా నాకు తెలిసి ఒక 40-50 కుటుంబాలు ఈరోజు మనకు కనపడే కావు. ఖచ్చితంగా దేవుడు అంటే నేను గతంలో కూడా చెప్పాను, గుడిలో బడిలో లేరు. ఎక్కడ సేవ నిస్వార్థంగా జరుగుతుందో అక్కడ దేవుడు ఉంటాడు అనేది ఐసోలేషన్ సేవా కేంద్రంలో నిరూపించబడ్డది. అది మనందరికీ ఖచ్చితంగా ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని ఇచ్చింది. నేను గతంలో కూడా చెప్పాను, మా స్వానుభవాలు, మా మాతృ సంస్థ ఇవన్నీ గతంలో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు కళాతీతమైంది కాబట్టి వాటిలోకి వెళ్లకుండా ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించే ముందు ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేశారు. వీరభద్రం గారు, పొన్నం గారు, శ్రీనివాసరావు గారు, మా బైరబాబు గారు ఆధ్వర్యంలో అరుడు కొన్ని షేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ సేవ దొరుకుతుందా వెతుక్కొని సేవని సమాజంలో వెతుక్కొని సేవ చేయమని మాకు భగవాన్ బాబా వారు ఆదేశించారు. సో ఆ సెర్చింగ్లో భాగంగా ఆనాడు బాబు గారు విన్నపంతో మేము వచ్చినప్పుడు వీరభద్రం గారు అక్కడ కనపడగానే నాకు నా మాతృ సంస్థ తాలూకా అనుభూతులు గుర్తొచ్చి, ఐసోలేషన్ సెంటర్లో 100 కోట్లు ఇచ్చే దాతలు ప్రపంచంలో ఎంతరో ఉండొచ్చు, కానీ ఐసోలేషన్ సెంటర్లో ఎన్నో ఉద్యమాలు మనం గతంలో చేపట్టి ఉండొచ్చు. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, రజాకాల టైంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఉండొచ్చు, కానీ ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగింది. ఆ ఉద్యమాల్లో పాల్పంచుకోవడం వేరు, కానీ ఐసోలేషన్ సెంటర్ సేవా కేంద్రంలో సేవ చేసే ధైర్యము, ఆ సేవా తత్పరత, ఆ డెడికేషన్ ఉన్న నాకు ఆనాటి నమ్మకం ఏంటంటే డివైఎఫ్ఐ ఎస్ఐఫైలో ఉన్న డెడికేషన్ నేను అనుభవించడం అని చెప్తున్నాను. ఆనాటి విశ్వాసం, ఆనాటి నమ్మకం ప్రారంభానికి ముందు ఎలాంటి నమ్మకం ఉందో ఆ నమ్మకానికి మిన్నగా బీవీకే ఆధ్వర్యం జరిగిన ఐసోలేషన్ కేంద్రం అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇవ్వటమే కాకుండా అత్యంత ఆనందాన్ని, అనుభూతుల్ని పంచగలిగింది. అది మనం కోరుకునేది మన జీవితంలో. మానవ జీవితంలో ఆత్మసంతృప్తికి మించింది మరొకటి లేదు. అలాంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రోగ్రామ్ని గత 2 నెలలుగా చక్కగా చూడండి. వయసులో పెద్దవాళ్ళైనా పొన్నం గారు, శ్రీనివాసరావు గారు రాత్రింబోళ్ళు పరిశు చేస్తూ ఒకవైపు ఫుడ్ ఇవ్వాలి, ఒకవైపు మెడిసిన్స్ ఇవ్వాలి, ఒకవైపు సిస్టర్స్ని, డాక్టర్స్ని మోటివేట్ చేసుకోవాలి, వాళ్ళ సేవలు అందించాలి, పేషెంట్కి మానసిక ధైర్యాన్ని అందించాలి. కరోనా పేషెంట్స్ వేరు, అదర్ పేషెంట్స్ వేరు. డాక్టర్స్ కూడా ఛాలెంజింగ్ విషయమైంది. గత 2 సంవత్సరాలుగా వాళ్ళ జీవితాలను అర్పించి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు చైత్ర ఫౌండేషన్ నుంచి రంగారావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతాం. మన బీవీకే చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు చేతన ఫౌండేషన్ నుంచి మేము చాలా సంతోషపడుతున్నాం. కరోనా అంటే భయపడుతూ ఇంట్లో కనుక ఒకళ్ళకి కనుక కరోనా వచ్చినట్లయితే మిగతా సభ్యులందరూ కూడా ఎలా అనేటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి కాలంలో వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పి అండదండగా ఉండి 203 క్షేమంగా వారి ఇళ్ళకి చేర్చినటువంటి యొక్క కార్యక్రమం అనేది బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో వారికి సహకరించినటువంటి వైద్య బృందానికి నేను పాదాభివందనం చేస్తున్నా.
ఎందుకంటే వారి యొక్క సమయాన్ని వెచ్చించడం కాదు, వారి ఆరోగ్యాన్ని దేన్ని కూడా లెక్క చేయకుండా వారు ముందుకు వచ్చి వారందరినీ కూడా క్షేమంగా పంపడంలో వారి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా బీవీకే వాలంటరీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరందరూ చేసినటువంటి సేవలు మరవలేనటువంటి. ఇది ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, రవీంద్రనాథ్ గారు, ఈ కార్యక్రమం ఇప్పటితో అయిపోలేదు, ఇక ముందు కూడా కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి కొద్దిగా రిలాక్స్ అయ్యాం, కానీ ఉన్న పరిస్థితులలో మనం వైద్య చికిత్స కోసం అని చెప్పనని ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, దానికి హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని, ఎందుకంటే మన సుదర్శన్ గారు చెప్పారు, కలెక్టర్ గారు ఎందుకంటే మేము పెడుతున్నాం మీరు ఎందుకు పెట్టాలి అని చెప్పనంటే మీరు చేసేటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పని అనుకుంటారు అని చెప్తుంటారు, అంతవరకే. ఇది ఆత్మీయంగా చేసేటువంటిది. ముందు ఎవరికైతే రోగి అనేటువంటి వ్యక్తికి ఆత్మీయత కావాలి, ప్రేమ కావాలి. సగం రోగం దాని ద్వారానే తగ్గుద్ది, సగం మందుల ద్వారా తగ్గుద్ది. ముందు వాళ్ళకి ఒక నమ్మకం అనేది కలగాలి. నాకేమి కాదు, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇంటికి వెళ్ళగలుగుతాను అనేటువంటి నమ్మకాన్ని కలిగించారు. ఇదే విధంగా మనం కూడా ఏంటంటే ముందుకు వెళ్ళి హెల్త్ ఎడ్యుకేషన్, ఎందుకంటే దీనివల్ల వచ్చేటువంటి ప్రభుత్వం చెప్తున్నది అందరూ చెప్తున్నారు, కానీ మీకున్నటువంటి యొక్క వాలంటీర్ వ్యవస్థలో పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది, డెడికేటెడ్గా మీరు చేయగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని చెప్పని వాటికి ఒక సూచన మాత్రం నేను చెప్తున్నాను. యూటీఎఫ్ నుంచి ఆ కార్యదర్శి రంజాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కరోనా కాలం కష్టకాలం, ధైర్యంతో ముందుకు రావాలంటే, వాలంటీర్గా ముందుకు రావాలంటే, ఐసోలేషన్ సెంటర్ నడపాలంటే, కరోనా పేషెంట్ దగ్గర పోయి మనం అనేక రకాల సహాయ సహకారాలు చేయాలంటే మరి ముందుకు వచ్చినటువంటి యూత్ని ఎంకరేజ్ చేసి ఆ విధంగా ముందుకు తీసుకొచ్చినటువంటి సుదర్శన్ గారికి మరియు నున్నా నాగేశ్వరరావు గారికి, రమేష్ గారికి, పొన్న వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ముందుగా ధైర్యంతో ముందు నడిచి డిఎఫ్ఐ కార్యకర్తలు ముందు నడిచి ధైర్యంతో ముందు పోయిన తర్వాత మాలాంటి వాళ్ళు కూడా ఆలోచించి మాలాంటి వాళ్ళు కూడా వాలంటీర్గా ఇక్కడ సహాయ సహకారాలు అందించడానికి తోడ్పాటు అందించినట్టు మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బత్తినేని వెంకటేశ్వర గారిని వచ్చి ఒక 2 మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈ బోడిపూడి విజ్ఞాన కేంద్రంలో కరోనా పేషెంట్కి సేవ చేసిన వాలంటీర్సు, ఇక్కడ ఇన్ఛార్జీలు ఈ అందరూ చేసిన దాంట్లో నేను చేసింది పెద్ద ఎక్కువేం కాదు, నాదంతా ఉడత సాయం మాత్రమే. ఇవాళ తమ్ముడు పోయినా అన్న పోయినా ఎవరు పోయినా ఇంట్లో ఎవరు రాకుండా ఉన్న పరిస్థితుల్లో వీరందరూ పేషెంట్లకు సేవ చేశారంటే నాకంటే చిన్నోళ్ళైనా సరే చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది వారికి. నిజంగా ఇది మరవలేని సంఘటన. మిత్రులారా, పెద్దలారా, ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నిజంగా కూడా ఒక కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడంలో మేము ముందుంటామని చెప్పేసి ముందుగా మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ అందరూ కూడా ఇక్కడ వాలంటీర్స్గా రావాలని చెప్పినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వానికి డివైఎఫ్ఐగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని వయసుతో సంబంధం లేకుండా మేము నిర్వహిస్తామని చెప్పేసి ముందుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి బీవీకే బృందానికి కూడా మా అందరి వాలంటీర్స్ తరఫున డివైఎఫ్ఐ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకనొక టైంలో మీరు వాలంటీర్స్గా రావాలని అడిగే సందర్భంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మంలో బాగా కరోనా ఉంది, బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో వాలంటీర్గా వచ్చి కరోనా బాధితులకు సర్వీస్ చేయాలన్నప్పుడు చాలామంది ముందుకు రావడానికి ఇబ్బంది పడ్డారు. అట్లాంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా రావాలి, మీరు ఏదైతే ఆశయం కోసం పనిచేస్తున్నారో, మీ చెగోవీరా భగత్ సింగ్ ఏ లక్ష్యాలు అయితే చెప్పారో ఆ లక్ష్యాలు ప్రజలు యూత్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకు రావాలి అని చెప్పేసి ఆ రోజు సుదర్శన్ గారు, బండి రమేష్ గారు మీరు రావాలని చెప్పేసి గట్టిగా మా వెనక నడిపించారు. అట్లా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోని మేమందరం కూడా 14 మంది దాదాపు 60 రోజుల పాటు నిరంతరాయంగా ఈ కరోనా బాధితులకు సేవలు అందించాం. కామెంట్స్ అది పార్టీ తీసుకున్నది, బీవీకే తీసుకున్న నిర్ణయం, వాలంటీర్స్ చాలా పట్టుదలతో పనిచేయడం, అనేక మంది దాతలు ముందుకొచ్చి సహకరించడం, దీంట్లో ప్రజా సంఘాలుగా మమ్మల్ని కూడా అంటే ఇప్పుడున్న ఈ కష్టకాలంలో మన వంతు సహకారం అందించాలి అని చెప్పేసి ఒక రకంగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి దీన్ని నడిపించేదానికోసం మాకు ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు.
దానికి అనేక మంది దాతలు తోడు కావడం, బీవీకే అనేక మంది సీనియర్ సిటిజన్స్ ఉండి చాలా క్రమశిక్షణతో కూడా పనిచేయించే దానికోసం కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. ఇక్కడ వంట వండే సిబ్బంది కూడా వాళ్ళు ఎక్కువ కాలం ఉదయం దాదాపు 4-4:30కు లేచి రాత్రి 8-8:30 వరకు కూడా మనకు వంటలు తయారు చేసే దాంట్లో ఎక్కడైతే మనం ఏ సందర్భంలో ఏది కావాలన్నా కానీ సహకరించి ఆ రకంగా దీన్ని ముందుకు నడిపించారు. రాష్ట్ర ఐద్వా నాయకురాలు హైమావతి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. కరోనా కంటికి కనిపించినటువంటి ఒక మహమ్మారిలోకి దూకి ఇవాళ సేవలు అందించినటువంటి, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పనిలో భాగస్వాములైనటువంటి వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేయటం మనందరి బాధ్యత. అందులో ముఖ్యంగా వైద్య సిబ్బంది ఏమిటి, ఆర్థికంగా వనరులు సమకూర్చినటువంటి దాతలు ఏమిటి, వాలంటీర్స్గా పనిచేసినటువంటి కార్యకర్తలు, ఇట్లా ప్రతి ఒక్కరికి ఏ పేరును చూసిన పెద్దలు అనేక మంది దగ్గరుండి పనులు చేయించిన వాళ్ళు. పొన్నంగారిని అంటున్నారు ఒకరోజు వచ్చేసరికి చూడడానికి, వద్దన్నా లోపలికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు అని చెప్పి. అట్లా వయసును కూడా లెక్క చేయకుండా ఆ మహమ్మారి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా మర్చిపోయి పెద్దలందరూ ఇక్కడ బీవీకే తరఫున వంటలు చేయించి పంపించడం కానివ్వండి, పర్యవేక్షణ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి మార్క్స్ చెప్పినటువంటి ఒక మాట గుర్తొస్తుంది. ఈ కరోనా మహమ్మారిని చూసినప్పుడు 2-3 అంశాలు తేట తెల్లంగా ప్రజల ముందు కనబడ్డాయి మనకి. ఒకటేమిటంటే ప్రజా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పాడు. మనం అందరం చదువుకున్నాం. ఇక్కడ కనపడింది ఎవరి కోసం త్యాగం చేశారు ఈ సందర్భంలో అన్నప్పుడు కన్నవాళ్ళు, కనిపించిన వాళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, ఎవరికి వాళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఎవరికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాం. అటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులంగా ఈ దేశంలో ఎవరైతే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నామో వాళ్ళం మాత్రమే ఈ అగ్నిలోకి దూకగలిగాం. జేవీవి ఎల్వి రెడ్డి గారు. కోవిడ్ సెంటర్ ఏ రోజైతే ఓపెన్ చేశారో 2 రోజుల తర్వాత నాకు కోవిడ్ రావడం జరిగింది. నాకు రావడమే కాకుండా మా మిస్సెస్కి కూడా వచ్చింది. వచ్చి కోవిడ్ సెంటర్కి వచ్చి నయం చేసుకొని బయటికి వెళ్ళినటువంటి 3 నాకు ఫోన్ చేశారు. సార్ మంచి భోజనం పెట్టారు సార్ అని అన్నారు. ఇందాక ఆటో మిత్రుడు చెప్పాడు, మా ఇంటి దగ్గర కూడా తినలేదని. వాస్తవం. ఇక్కడ నిర్వహించినటువంటి ఒక డైట్, ఆ డైట్ ముఖ్యంగా బీవీకేకే చెందిద్ది. ఇక్కడ అందరూ సీనియర్ సిటిజన్స్, వాళ్ళందరూ పిల్లలు సెట్ అయ్యి ఉన్నారు. మాకెందుకులే అని వదిలేయచ్చు, కానీ సమాజాన్ని మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపనతో ఉన్నారు. కాబట్టి ఆ తపనతో నిర్దిష్టంగా ఈ డైట్ని ఫాలో చేయాలని చెప్పేసి ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చినా కానీ గుర్తుంచుకోరు, కానీ మనం ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మాత్రం 100% వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనవంతు సహాయ సహకారాలు అందజేయాలి. మేము కూడా సైన్స్ రంగంలో పనిచేస్తూ ఉన్నాము. దీనికి కూడా మేము కొంత చేయూతని ఇవ్వడం అనేది జరిగింది. మేము ఇచ్చింది అయితే పెద్ద మొత్తం అయితే కాదు, కానీ ఇప్పుడు మీరు ఇందాక సార్ చెప్పారు 203 మంది అని. అది తప్పు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు బయట ఉండి లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ లెక్కేస్తే దాదాపు ఒక 1000, 1500, 2000 మంది దాకా ఉంటారు నాకు తెలిసినంత వరకు. మరి ఎంత కష్టకాలంలో మనము మంచి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ కళ్యాణ నాగేశ్వర గారిని. ప్రధానంగా 2 నెలల పాటు బీవీకే ఆధ్వర్యంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ని విజయవంతంగా 200 మందికి పైగా కోవిడ్ రోగులకి మంచి ఆహారాన్ని, వైద్య చికిత్సని అందించి విజయవంతం చేసినందుకు బీవీకే యాజమాన్యానికి ప్రత్యేకంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఐసోలేషన్ సెంటర్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి వైద్య సిబ్బంది కానివ్వండి, నర్సులు కానివ్వండి, అట్లాగే వాలంటీర్సు, ఇంకా అనేక మంది ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి వారికి సహకారాన్ని, సేవలు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కోవిడ్ సెంటర్కి మరి ఆర్థికంగా అనేక మంది మిత్రులు సహకరించారు. దాంట్లో భాగంగానే రిటైర్డ్ పర్సన్స్గా మేము కూడా మా వంతు ఆర్థిక
సహాయాన్ని మేము కొంతమేరకు ముఖ్యంగా సంఘం తరపున ఒక 20,000 వరకు ఇచ్చినప్పటికీ మా మిత్రులు అనేక సంఘాలు ముఖ్యంగా అసలు బీవీకేనే నిర్వహించేది, బీవీకే నిర్వహణలో ముఖ్య పాత్ర వహించేది మా రిటైర్డ్ పర్సన్సే. అంతేకాకుండా జేవీవీలో కానివ్వండి, అట్లాగే ఇతర సంఘాల్లో కూడా అనేక మంది మిత్రులు మరి ఆర్థిక సహకారాన్ని అందించారు. సుమారుగా మొత్తంగా చూసుకుంటే ఒక 45 నుంచి 50,000 లోపు వస్తు రూపేణా కానివ్వండి, అట్లా ఆర్థికంగా కానివ్వండి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అట్లాంటి సందర్భంలో ముఖ్యంగా మా మదర్ సెంటర్ నుంచి కానివ్వండి, అట్లాగే మా ఝాన్సీ గారు కానివ్వండి, రాములమ్మ గారు కానివ్వండి, అట్లా ఇంకా అనేక మంది మిత్రులు, శ్రీధర గారు పార్థసారథి నగర్ సంబంధించిన శ్రీధర గారు కానివ్వండి బెడ్స్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఈ రకంగా మా వంతు సహకారం కొద్దిగా అయినప్పటికీ కూడా మరి ఈ సంఘం అంటే బాగా ఎక్కువగా నిధులు లేనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అయినా మా వంతు సహకారం చిన్నదే అయినప్పటికీ కూడా మరి బీవీకే వాళ్ళు విజయవంతంగా నిర్వహించినటువంటి ఈ సెంటర్కి మేము ఇచ్చినటువంటి కొద్ది సహకారం కూడా మాకు సంతృప్తినిచ్చిందని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఈ విధంగా విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. బండి రమేష్ గారిని మాట్లాడుతూ చివరిగా దీన్ని ముగింపు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ అంగీకరించాము. అందరూ చెప్పినటువంటి ఒక వాస్తవ విషయం, దాతలు డబ్బులు ఇచ్చారు, మిగతా వాళ్ళు సహాయ సహకారాలు చేశారు. వాళ్ళందరూ అంగీకరించింది మేము డబ్బులు ఇవ్వటం గొప్ప కాదు, డబ్బులు గ్యాదర్ చేయటం కూడా గొప్ప కాదు, కానీ పేషెంట్స్ మధ్యన ఒక సాహసంగా ముందుకు వచ్చి పని చేయటం అనేటటువంటిది చాలా గొప్పది. ఈ మొత్తం కార్యక్రమంలో ఐసోలేషన్ కేంద్రంలో పేషెంట్స్ని అంటిపెట్టుకొని స్వచ్ఛందంగా వాళ్ళకి ఏది కావాలంటే అది నైటు రాత్రి 11 వరకు కూడా ఉండి వాళ్ళకి మందులు కావాలన్నా, కొంతమంది ఆహారం ఇది ఇచ్చేది కొంచెం ఇబ్బంది అవుతుంది బయట నుంచి తీసుకురావటంలో, అట్లా పేషెంట్స్ని అందరిని అంటిపెట్టుకొని నిత్యం పనిచేసినటువంటి వాలంటీరు రావులపాటి నాగరాజుని ముందు వచ్చి ఇక్కడ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లనే తెల్లవారుజామున 4:30-5 వెళ్ళి తనకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూరగాయలు కూడా ఏ రోజుకి ఆ రోజు ఉచితంగా కూరగాయల్ని బహుశా 2 నెలల కాలంలో అనేక మందిని సహాయ సహకారాలు తీసుకున్నారు. ఆ విధంగా తెల్లారుజామున 4:30కు లేచి రాత్రి 11 వరకు ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనాలు పెట్టే దాంట్లో ఒక ముఖ్య పాత్రను పోషించి, అట్లే పేషెంట్స్ను కూడా అంబులెన్స్ డ్రైవర్ అందుబాటులో లేకపోతే తనే డ్రైవింగ్ చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ విధంగా పేషెంట్స్ని తీసుకొచ్చి మొత్తం వాలంటీర్స్లో ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రతాపనేని వెంకటేశ్వరరావు గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లే ఈ కోవిడ్ సెంటర్ని మొదటి నుంచి హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇక్కడే ఆ కోవిడ్ పేషెంట్లు పైకి వచ్చి ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదురుగానే నివాసం ఉంటూ ఆ విధంగా మొత్తం పూర్తి సర్వీస్ని తన పార్ట్ టైం అయినా సరే ఈ మధ్యకాలంలోనే పార్టీలో యాక్టివ్గా పనిచేసి మొత్తం ఈ మధ్యకాలంలో పేషెంట్స్ని అంటిపెట్టుకొని పనిచేసినటువంటి రాయల చిన్నబాబు గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లే తన భార్య ప్రెగ్నెన్సీ వాళ్ళ భార్య కూడా చెప్పిందట దాంట్లో పోవద్దని చెప్పిన భార్య ప్రెగ్నెన్సీ ఉన్నా సరే పేషెంట్స్ మధ్యనే ఉంటూ సిస్టర్స్ ఎట్లయితే సేవ చేశారో ఆ విధంగా సేవ చేసినటువంటి సైదారావుని కూడా డివైఎఫ్ఐ కార్యకర్త సైదారావుని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కామ్రేడ్స్ అందరూ కంప్లీట్గా ఐసోలేషన్ కేంద్రాన్ని కరోనా పేషెంట్ల మధ్యనే ఉన్నారు. వీళ్ళు సిస్టర్స్ ఎట్లయితే ఉన్నారో ఈ 4 కామ్రేడ్స్ అంతే ఉన్నారు. అట్లే మిగతా కామ్రేడ్స్ వాలంటీర్ కామ్రేడ్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ కొంచెం మేము అక్కడికి రామని చెప్పినా ఇందాక మిగతా వక్తలందరూ మాట్లాడినట్టుగా ఎక్కడికి వెళ్ళాలని కరోనా పేషెంట్ ఇళ్ళకి వెళ్ళి భోజనాలు ఇవ్వాలన్నా, కరోనా ఐసోలేషన్కి భోజనాలు తీసుకురావడంలో కానీ ఫస్ట్ కొంచెం జాగ్రత్తలు పాటించిన పేషెంట్స్లో కూడా ఈ వాలంటీర్స్ అందరూ కలిసిపోయారు. దాంట్లో కేవీపీఎస్ జిల్లా సెక్రటరీ మనోహర్ని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేకల నాగేశ్వరరావు గొర్రెల మేకల సంఘం కార్యదర్శి మేకల నాగేశ్వరరావును కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్ మీరందరూ ముందుకు రండి. కొంచెం అందరూ అసలు వాస్తవంగా వీళ్ళందరినీ చప్పట్ల ద్వారా
ఆహ్వానించి మనం సత్కరించి ఆత్మీయ సమ్మేళనంలో ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళు వీళ్ళు. అందుకనే ముందు నేను చెప్పినట్లు ఆ పొరపాటు జరిగింది. ఇప్పటికైనా మీరందరూ ముందుకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం ఈ ప్రిసీడియం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్ సల్యూట్ వాలంటీర్ కామ్రేడ్స్ కు, రెడ్ సల్యూట్ వాలంటీర్స్ కు.